శాంతి మదన్ మోహన్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఏపీ హోంమంత్రి దగ్గరికి వెళ్ళింది ఈరోజు ఈ పంచాయతీ. మదన్ మోహన్ హోంమంత్రి అనితాను కలిసి వినతి ఇచ్చాడు. తన కుమారుడికి తన బిడ్డకి తనకి రక్షణ కల్పించండి, వారికి ప్రమాదం ఉందంటూ కూడా ఆయన విన్నవించాడు. అయితే హోంమంత్రి అనితకు ఆయన వినతి పత్రం చేశాడు. ఆ తర్వాత డీజీపీని కూడా కలిసి డీజీపీకి కూడా వినతి పత్రం అందజేశాడు మదన్ మోహన్. ఇక తన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అంటున్నాడు మదన్ మోహన్. కాదు తన బిడ్డకు తండ్రి సుభాషే అంటోంది శాంతి. ఇక అప్పటి నుంచి వివాదం మొదలైంది. ఏకంగా ఈరోజు వివాదం హోంమంత్రి అనిత వద్దకు చేరింది. అనితకు ఈరోజు మదన్ మోహన్ కలిసి తనకు రక్షణ కల్పించాలి, తనకు ప్రమాదం పొంచి ఉందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత డీజీపీని కూడా కలిశాడు. మొత్తం మీద రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. శాంతి మదన్ మోహన్ విషయంలో రోజుకో ట్విస్ట్, రోజుకో కథ బయటకు వస్తున్న నేపథ్యం కనబడుతోంది. ఏకంగా ఈరోజు ప్రభుత్వం ఉన్నటువంటి హోంమంత్రి అనిత వద్దకు చేరింది పంచాయతీ. అనితకు వినతి ఇస్తూ మదన్ మోహన్కి సంబంధించినటువంటి ఒక ఫోటో బయటకు వచ్చింది. హోంమంత్రి అనితతో మదన్ మోహన్ భేటీ అయ్యారు. ఆ తర్వాత డీజీపీతో కూడా కలిశారు మదన్ మోహన్. సో మొత్తం మీద ఈ వివాదం సుమారుగా 2-3 రోజులుగా కొనసాగుతోంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతోందో కానీ మొత్తం మీద ఈ వివాదం రోజుకో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకిస్తూ కనపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మదన్ మోహన్ హోంమంత్రిని డీజీపీని కలిసిన తర్వాత ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఇక ఆర్టీవీతో మదన్ మోహన్ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే మదన్ మోహన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాడు. ఈ ఆరోపణల విషయంలో తనకు ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలంటూ కూడా హోంమంత్రి అనితను కలిశారు. ఆ తర్వాత ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. విజయసాయిరెడ్డి తన బిడ్డకు తండ్రి అంటూ మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణల నుంచి మొదలైంది ఈ పంచాయతీ. ఇక ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్ చొప్పున రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఎక్కడ చూసినా కూడా ఏపీ వ్యాప్తంగా ఈ యొక్క అంశం కొంత సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు ఏకంగా ఈ పంచాయతీ హోంమంత్రి అనిత వద్దకు చేరింది. హోంమంత్రి అనితకి తనకి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలన్నట్టుగా మదన్ మోహన్ వినతి ఇచ్చాడు. ఆ తర్వాత డీజీపీని కూడా కలిశాడు మదన్ మోహన్. సో మొత్తం మీద ఈ వివాదం ఏకంగా హోంమంత్రి వారికి చేరిన నేపథ్యంలో మరింతగా ఆసక్తిగా మారింది. ఏం జరగబోతుందో ఒక నేపథ్యం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక తన బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అంటూ మదన్ మోహన్ ఆరోపిస్తున్నాడు. కాదు తన బిడ్డకి తండ్రి సుభాష్ అంటూ శాంతి చెప్తోంది. సో ఇద్దరి మధ్య వివాదం ఏకంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడు ఏకంగా ఇద్దరే కాదు, దాంట్లో మరో ఇద్దరిని కూడా జోడించడం జరిగింది. విజయసాయిరెడ్డి, సుభాష్, మదన్ మోహన్, శాంతి. ఇట్లా ఈ విషయంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతూనే వస్తోంది. ఆర్టీవీతో ఇప్పటికే మదన్ మోహన్ చాలా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఏం జరిగింది, ఏ రకంగా జరిగింది చాలా క్లుప్తంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. శాంతి యొక్క ఒపీనియన్ కూడా ఆర్టీవీ తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం డీజీపీ హోంమంత్రి అనితతో కలిసిన తర్వాత మదన్ మోహన్ సంబంధించి మదన్ మోహన్ పట్ల ఎటువంటి రక్షణ కల్పించబోతోంది, లేదా నిజంగానే శాంతి సంబంధించి విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, లేదంటే ఎటువంటి విచారణ చేపడతారు, ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. సో మదన్ మోహన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన ప్రాణహాని ఉందంటూ కూడా హోంమంత్రి అనితను కలవడం జరిగింది. ఇక హోంమంత్రి అనితను కలవడంతో పాటుగా ఆయన ప్రాణహాని ఉందంటూ డీజీపీని కూడా కలిసి వినతి ఇచ్చారు. సో ప్రస్తుతం గతంలో మదన్ మోహన్, శాంతి వారిద్దరు కలిసి బీచ్లో ఎంజాయ్ చేస్తూ రీల్స్ చేసినటువంటి వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. సో ఇది లేటెస్ట్గా జరిగినట్టుగా మదన్ మోహన్ చెప్తున్నాడు. సో మొత్తం మీద మదన్ మోహన్ శాంతి ఇష్యూ రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. సో ఒకసారి డీజీపీతో ఆయన కలిసి వినతి ఇచ్చిన తర్వాత, హోంమంత్రి అనితతో కలిసి వినతి ఇచ్చిన తర్వాత ఆర్టీతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం.
ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఈరోజు డీజీపీని కలిశారు. అదేవిధంగా హోంమంత్రిని కూడా కలిశారు. తనకు ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మదన్ మోహన్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు, హోంమంత్రిని కూడా కలిశారు, ఇప్పుడు డీజీపీని కూడా కలిశారు. ఏం ఫిర్యాదు చేశారు? నిజంగా మీకు ప్రాణహాని ఉందా? ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? అవును సార్, గత 2-3 రోజుల నుంచి ఐఎమ్ గెట్టింగ్ థ్రెటనింగ్ కాల్స్. సో నేను కోరుకునేది ఏంటంటే ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు అటు నాకు కానీ ఆ బాబుకి కానీ, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటో తెలియట్లేదు, ఆ బాబుకి తండ్రి ఎవరో తెలియట్లేదు. ఇది ఒక ముగ్గురు తండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంది. నేనా, లేకపోతే శాంతి గారు చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారా, లేకపోతే సుభాష్ రెడ్డి గారా, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. సో దాన్ని క్లినికల్గా ప్రూవ్ చేయాలి. సో ఇటువంటి సందర్భంలో కొంత థ్రెటనింగ్, కొన్ని థ్రెటనింగ్ కాల్స్ అయితే వస్తున్నాయి నాకు. సో ఆ భయంతో నేను మేడం గారిని, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారిని కలిసి మేడం గారు కూడా విన్నామమ్మా, మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది, తప్పకుండా దీన్ని పూర్వపరాలు చూసి ఇందులో డీటెయిల్గా స్టడీ చేస్తాము, చేసిన తర్వాత కంపల్సరీ యాక్షన్ ఇస్తాం. మీ ప్రొటెక్షన్ కూడా మాకు ఇంపార్టెంట్, మీది ఇంపార్టెంట్, ఆ బేబీది కూడా మేము చూస్తాం ప్రొటెక్షన్. తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే గ్యారంటీ తీసుకుంటాం. అదే ఇందాక మేడం గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటర్ ఇదే, ఒకటి ప్రొటెక్షన్ లెటర్ ఒకటి ఇచ్చాను. అదేవిధంగా ఆ అమ్మాయి అయినా నేనైనా ఎస్టీ కులానికి చెందిన భార్యాభర్తలము. సో విడాకులు తీసుకున్న నా భార్యకు మరొక వ్యక్తి, అది ఎవరో తెలియదు, ఈ విధంగా చేసి ఇట్లా బాబును కనడం అనేది. సో అందుకే నేను మేడం కూడా చెప్పాను, మేడం వాళ్ళ మీద కూడా అగైనెస్ట్ SC/ST అట్రాసిటీస్ కింద ఒక ఎంక్వైరీ కూడా చేయండి మేడం అని అడిగాను. ఏ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఏమని బెదిరిస్తున్నారు? అన్నోన్ నెంబర్స్ వచ్చేసారు కొన్ని. అసలు ఫోన్ ఎత్తుతూ ఉంటే, అంటే ఏంట్రా నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయి, అసలు ఏంటి కథ ఇది, ఇట్లా అని వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ అన్ని అటెండ్ అయిన టైం నాకు లేదు సార్, అండి అన్నీ మాట్లాడి ఇదంతా ఓపిక నాకు లేదు. ఐఎమ్ వెరీ మచ్ స్ట్రెస్ఫుల్ విత్ నా లైఫ్ నేను కాపాడుకోవాలి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు నేను కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియదు, అందరికీ నేను చెప్తే కానీ తెలియదు. అందుకే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, నిజాలు ప్రజల ముందు తీసుకెళ్లాలని చేస్తున్నాను. కానీ టైం చాలా షార్ట్ ఉంది, లీగల్గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అందుకే నేను ముందు వచ్చి మేడం గారిని కలిశాను. అనిత మేడం గారు కూడా అంతా విన్నారు. 4 రోజుల నుంచి మేము చూస్తున్నామమ్మా న్యూస్లో ఏం జరుగుతుందో మాకు మొత్తం తెలుసు. తప్పకుండా ఇందులో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలేది లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. నీకు పిల్లోడికి తప్పకుండా, నీ పిల్లలకు కూడా, నీ ఆడపిల్లలకు కూడా మా యొక్క ఇది ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ వీఆర్ వరింగ్ అబౌట్ ద 2 daughters. ఎందుకంటే ఆ ఆడపిల్లలు అన్యాయం అయిపోయారు. ఆ బాబు కూడా దైవస్వరూపమే, ఆ బాబు కూడా ఏ అన్యాయం పుణ్యం తెలియదు కాబట్టి ఆ బాబుని కూడా కాపాడుకుంటాము. బాబుని, తండ్రిగా నిన్ను, ఆడపిల్లల్ని. సో చట్టం ఎలా తప్పు ఎవరిదో భావించిన రోజున తప్పకుండా శిక్ష పడుతుంది అనేది మేడం చెప్పారు. అంటే మీకు ఎవరి మీదన్నా ప్రత్యేకంగా అనుమానం ఉందా? మీరు కమిషనర్కి రాసిన లేఖలో విజయసాయి రెడ్డి పేరుని కూడా ప్రస్తావించారు. మిమ్మల్ని బెదిరించే వాళ్ళు, మీకు ప్రాణహాని ఉందని చెప్పేవాళ్ళు, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అంటే ప్రత్యేకంగా అనుమానం అంటే ఏం లేదు సార్. నాకు శాంతి గారు ఏదైతే చెప్పారో అదే చెప్పాను. ఇక కాల్స్ అయితే అన్నోన్ నెంబర్స్ వస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ పార్టీ ఆ పార్టీ అని అయితే నాకైతే తెలియదు. సో ఐఎమ్ గెటింగ్ సమ్ థ్రెటనింగ్ కాల్స్. సో ఆ దృష్ట్యా నేను కాపాడుకుని నాకు చాలా ఇంపార్టెంట్. నాకు 2 ఆడపిల్లలు, నాకు ఏమన్నా అయితే నా పిల్లలు అన్నదలు అవుతారు. సో అదొకటే బాధ సార్ నాకు, ఎందుకంటే ఎప్పుడేమొద్దో తెలీదు. సో అందుకే ప్రజల ముందుకు వచ్చాను, నేను కాపాడుకోవాలి ఆడపిల్లల కోసం. ఎందుకంటే నాకేమైనా ఆడపిల్లలు అన్నదలు అవుతారు, అది సార్. అంటే తనకి సుభాష్ ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చింది, తన బిడ్డకి సుభాషే భర్తని ఆమె చాలా స్పష్టంగా చెబుతున్న సందర్భంలో మీరు ఎందుకు దీన్ని ఇంకా అంటే సార్, ఒకవేళ సుభాష్ గారే నిజంగా తన భర్త అయితే ఆయన అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారో తెలియదు నాకు. ఇంతవరకు బయటికి రాలేదు ఆయన. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి తన చేయి పట్టుకొని రామ DNA టెస్ట్కి వెళ్తాను, నేనే నీ భర్తను అని చెప్పి కొంత రిలీఫ్ ఇవ్వచ్చు అమ్మాయికి. కానీ ఇప్పుడు నేనైతే ఏవైతే డౌట్ వెలుబుచ్చానో, ఫస్ట్ 12 నెలలు నన్ను భర్తననింది, కడుపులో బిడ్డ ఉండగా. హానెస్ట్గా చెప్తున్నాను, ఫస్ట్ 12 నెలలు నన్ను బిడ్డ అని చెప్పింది. నేను అమెరికాలో ఉండగా వీడియో కాల్ చేపించి నీ బిడ్డ చూడు ఎంత బాగా ఆడుతున్నాడు అంటే నయవంచన చేసింది అమ్మాయి. అంత చేయకుండాల్సింది సార్, నైవంచన చేసింది. అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరు నీ బిడ్డ చూడు అని. 12 నెలలు నా బిడ్డని చెప్పింది. వచ్చే ముందు IVF అని చెప్పింది. ఒక 2 నెలలు 3 నెలలు IVF డాక్యుమెంట్స్ అడిగితే అది IVF అన్నోండి ఉన్నారు పెద్దోళ్ళు అంటది. చివరికి పెద్దోళ్ళు ఎవరంటే విజయసాయి రెడ్డి సార్ అంటది. ఇట్లా ఒక 4 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇట్లా చెప్పింది. అసలు సుభాష్ రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. ఈ యొక్క టార్చర్, ఈ మానసిక క్షోభ తట్టుకోలేక నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాను భర్తగా వెళ్తే అక్కడ ఆ కేసు షీట్స్ ఇస్తే దీంట్లో కొత్తగా పేరు వచ్చింది సుభాష్ రెడ్డి గారు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. నేను మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆయన ఒక GP, ఆయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి, చిత్తూరు పిల్లేరంట. ఆయనకు ఒక పెళ్ళి అయింది, భార్య ఉంది, అమరావతి హైకోర్టులో జీపీగా చేస్తూ ఉన్నారు, లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్కి. 9th క్లాస్ కూతురు ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే దే ఆర్ నాట్ డైవర్స్డ్. ఆ రవీంద్ర భారతి వెనక గల్లీలో వాళ్ళకి ఇల్లు ఉంది, అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే దే ఆర్ నాట్ డైవర్స్డ్. నేను వరి ఏంటంటే సార్, ఒక అమ్మాయికి ఇష్టం లేకపోతే, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మన భారతీయ సంప్రదాయం చాలా గొప్పది.
ఎవరు ఎంకరేజ్ చేయనటువంటిది. నాకు తెలిసి ఏ సభ్య సమాజం దీన్ని హర్షించదు. ఇప్పుడు ఫైనల్గా మీరు ఇక్కడ ఉండబోతున్నారు లేకపోతే హైదరాబాద్ షిఫ్ట్ అవుతారా ఏంటి సార్? నేను హైదరాబాద్కి వెళ్ళాలి సార్. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే నా ప్రొడక్షన్ కోసం వచ్చాను. నా ప్రొడక్షన్ కోసం వచ్చాను. నాకు హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు తన యొక్క ధైర్యాన్ని ఇచ్చారు. ఏం కాదమ్మా మదర్, నేను ఉన్నాను. మాకు అందరూ ఇంపార్టెంట్. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా పాయింట్ అది. ముగ్గురు పిల్లలు ఉన్నారు అక్కడ. నీ పిల్లలే కాదు, ఆ బాబు కూడా మాకు ఇంపార్టెంటే. ఆ బాబుకి గ్యారెంటీగా ప్రొటెక్షన్ ఇస్తాము. ఆ ఇద్దరు ఆడపిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఇస్తాము. మీ మీద ఈ కావాలన్నా ఎట్టి పరిస్థితుల్లో ఎంత దూరమైన వెళ్తాము. మా ప్రొటెక్షన్ మీకు ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. తప్పు ఎవరిదైనా సరే ఎంత దూరమైనా సరే వెళ్ళి శిక్షిస్తాము అని మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే కంప్లైంట్ చేసిన తర్వాత హోంమంత్రి నుండి కానీ హోంమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు తనకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇద్దరు బిడ్డలకు రక్షణ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి అనుగుణంగా కూడా రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఖచ్చితంగా తనకు థ్రెట్ ఉంది, అనేక మంది కాల్ చేసి బెదిరిస్తున్నారని కూడా మదన్ మోహన్ చెబుతూ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాను కాబట్టి పోలీసుని అదేవిధంగా హోంమంత్రి ఆశ్రయించాల్సి వచ్చిందని మదన్ మోహన్ చెప్తున్నారు. తన బిడ్డకి తండ్రి ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. సుభాష్ రెడ్డి ఇప్పటికీ అజ్ఞాతులు ఉన్నాడు కాబట్టి ఆయన ముందుకొచ్చి తానే తండ్రిని అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు కాబట్టి తనకు అనుమానం ఉన్నాయని కూడా మదన్ మోహన్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV మంగళగిరి నుండి.